నేను ఇక్కడికి కౌశల్ బోధ్ ట్రైనింగ్ తీసుకోవడానికి కోసం వచ్చాను. ఇక్కడికి వచ్చే ముందు అసలు కౌశల్ బోధ్ అంటే ఏంటి? దానిలో కంటెంట్ ఏముంటదనేది మాకు కరెక్ట్‌గా తెలీదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాం. ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటి? ముందు అనుకున్నాను పేరు వినంగానే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఓన్లీ హ్యాండ్స్‌తో చేసేదాన్నే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అంటారేమో అనుకున్నాను. బట్ ఓన్లీ హ్యాండ్స్ కాదు, మన బ్రెయిన్, మన హార్ట్ యూజ్ చేసి ఏ వర్క్ మనం చేసినా అది హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ కింద వస్తుంది. స్కిల్లే పెద్దదేమో అనుకున్నాను. బట్ కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్‌ని కాంపిటెన్సీ అంటారన్న విషయం తెలుసుకున్నాను. ఈ టై అండ్ డై అనే ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చింది. మన ఓన్‌గా మన పిల్లలకి ఏమన్నా డ్రెసెస్ కూడా మనం ఇది యూజ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం ప్రతిరోజు స్కూల్లో ఈ ప్రాజెక్ట్స్ ఏమైనా చేపిస్తే, ఈ యాక్టివిటీస్ చేపిస్తే పిల్లలు ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన క్లాస్‌కి రావటానికి కానీ, మనం చెప్పేది వినటానికి కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటో కూడా డిఫరెన్స్ తెలుసుకున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినందుకు మన స్టేట్ సమగ్ర శిక్షకి చాలా థ్యాంక్స్.